దేని గురించి వచ్చానో మీకు తెలీదా? నేను మీ అందరి డీటెయిల్స్ తీసుకొని మీ అందరిని కిడ్నాప్ చేయబోతున్నాను. చెయ్యాలా? మంచిదే కదా, కిడ్నాప్ చేస్తే మంచిదా? మంచిదే మరి. ఎందుకు నువ్వు అంటున్నావు కానీ నువ్వు అన్న నీ మాట మీద నేను అంటున్నావు మరి. పర్లేదా మరి? నేను కిడ్నాప్ చేస్తా మరి. నేను ఇలా అందరి డీటెయిల్స్ కనుక్కొని ఇంటి డీటెయిల్స్, మీ జీతము, మీరు ఎట్లా పని చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఒక 5 డే నేను వచ్చి కిడ్నాప్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా? మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారా నన్ను? మా ఇంట్లో ఇప్పటిదాకా ఆడో ఇప్పటిదాకా ఇక్కడ పోయింది. అవునా? చూసుకో మరి. వస్తా రేపు పొద్దున్న. డోర్ కొడతా తెల్లవారు 5 గంటలకి. లేదులే 4 గంటలకి. నిన్ను వ్యాన్ లో వేసుకుపోతా. సరే సరేనా? సరే. ఏం చేస్తానని అడగవా మరి? ఏం చేస్తాను ఏం చేస్తాను? ఏం చేస్తావు చెప్పు మరి. కిడ్నాప్ చేసి తీసుకపోతే ఏం చేస్తారు ఎవరైనా? చెప్పు. ఏం చేస్తారు? కిడ్నాప్ చేస్తారు కదా, ఏమైనా చంపుతారు అంతే కదా. నేను చంపేదానిలా కనిపిస్తున్నానా చెప్పు? నీ మాటకి అంటున్నాను. ఏం చేస్తావు? అవునా? ఇంత బాగా మాట్లాడుతున్నావు. ఈ పేరేంటి? ప్రమిళ. చాలా మంచి పేరు. ఎవరు పెట్టారు మీకు? మా అమ్మ పెట్టింది. మీ అమ్మ పెట్టిందా? ఎంతమంది పిల్లలు మీకు? 2 ఆడపిల్లలా? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలే. చదివించావా? ఒక ఆమె 10th పాస్ అయింది. ఇక కాలేజ్ చేయను అన్నది. సంబంధం వస్తే పెళ్లి చేసేసినమ్మా. పెళ్లి చేసేసావు. ఎంత కట్నాలు ఇచ్చావు? ఇక కట్నం లేదు ఏం లేదమ్మా. ఇక 40,000 కట్నం పెట్టిన. కట్నం ఏం లేదన్నో 40,000 ఇచ్చానంటావు. అప్పుడు మాకు ఉన్నప్పుడు లేకుండా కట్నం ఏమంటే 40,000 ఇచ్చినాం కట్నం. ఇక పెళ్లి చేసి ఇచ్చినాము. ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆమెకు పెద్ద ఆమెకు 18 ఏళ్ళనే 18 ఏళ్ళు అంటున్నా. ఇది మర్చిపోవా? 8వ తారీఖులా ఉండే మా బిడ్డ. ఇంకో 2 సంవత్సరాలు అయితే పాస్ అవుతుంది ఆ పిల్ల. అవునా? ఆ పిల్లని కూడా 20 పెళ్లి చేసేసిన ఆమె. పెళ్లి చేసేసావు ఇద్దరికైతే? ఇద్దరికి. ఆమెకి 2 కొడుకులు, ఈమెకి 2 కొడుకులు. మొత్తానికి వారసులే. ఇక మాకు చేతగా అయిన కాడికి పని చేసుకుంటాం. ఎన్నేళ్ళ నుంచి ఈ రంగంలో పని చేయబట్ట 15 సంవత్సరాల పని చేస్తున్నాం. 15 సంవత్సరాలు. నేను పాతదాన్ని ఉన్నా. నా ఎంట ఇంకొక ఆమె అక్కడ ఉడుస్తుంది. ఆమె పాతనే, అది అక్కడ ఉన్నది ఆమె. ఇంకొక ఆమె పాత. 3 పాతలం ఉన్నాం ఇలా. అందరు కొత్తగానే ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఇక పెన్సిల్ గింజలు అది ఏం లేదు. మంచి పని కాడికి వచ్చినప్పుడు మంచి కలిసి మెచ్చి చేసుకుంటాము. దోస్తులు ఎవరు లేరా మీకు? లేరు కొడుకులు. ఏం కాదు, ఏం అనుకోర్లే. చుట్టుపక్కల వాళ్ళు నన్ను దోస్త్ అని చెప్పలేదని వాళ్ళు ఏం అనుకోర్లే. పర్లేదు చెప్పు. కొడుకులు 2 బిడ్డలు. బిడ్డలే ఇక్కడ వాళ్ళే